తెలంగాణ రాష్ట్రంలో వివోఏలుగా పనిచేస్తున్న అందరినీ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ కోరారు. అప్పటి వరకు 26,000 రూపాయలను కనీస వేతనంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిఆర్డీఏపీడీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఏపీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాల అమలు కోసం శ్రమిస్తున్న ఐకేపీ వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంగా తమకు మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, సీతక్క ముఖ్యమంత్రిగా పీఆర్ మినిస్టర్గా ఉన్నారని, అందుకోసం వెంటనే వివోఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అర్హత కలిగిన వివోఏలకు సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్ఫ్ ద్వారా గుర్తింపు కార్డులు, యూనిఫామ్, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పొడిచేటి సులోచన, యూనియన్ జిల్లా నాయకులు రేణుక, ఎం మంగమ్మ, పద్మ, భద్రి, సిఐటియు నాయకుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పోరాడతాం వివోఏల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం వివోఏల సమస్యలు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ గారు మోసం చేశారు, మేము వస్తే ప్రజాపాలన వస్తుంది, వివోఏలకు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలు దాటి 8 నెలలు గడుస్తూ ఉన్నది. వివోఏలు ఇప్పటికే మంత్రి సీతక్క గారికి, కమిషనర్ గారికి, సెర్ఫ్ సిఓ గారికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పటికీ వీళ్ళకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. అందుకనే ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వివోఏలు అందరినీ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, అనేక మంది 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వివోఏలకు సీసీల కంటే ఎక్కువ అనుభవం ఉన్నది. అందుకనే అర్హత కలిగిన వాళ్ళకి సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకపోతే రాబోయే కాలంలో ఈ ధర్నాలే కాదు, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం. అప్పటి వినకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏల సమస్యల మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు పీడీ గారి ఆఫీస్ ముందు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివోఏల సమస్యలను మరి ఎప్పుడు చూసినా 26 సంవత్సరాలు, కనీసం 26 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది మరి బాగా సీనియర్గా ఉన్న వివోఏలను గుర్తించి సీసీలుగా వారికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి చాలాసార్లు పీడీ గారికి, సెర్ఫ్ సిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏపీఎం సీసీలు వివోఏల పట్ల మరి వాళ్ళు వివోఏలను పెట్టే ఇబ్బందులను తగ్గించుకొని మరి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మరి ఈరోజు ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా మరి కనీస వేతనం వివోఏలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, మరి ఉద్యోగ భద్రత కల్పించాలని, వివోఏలకు కనీస వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరి సాధారణ బీమా కల్పించాలని చెప్పేసి కోరుచు మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివోఏల ధర్నాని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తెలియజేయడానికి చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయకుండా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వివోఏలు చాలామంది ఈ డ్యూటీలలోకి వచ్చి వీళ్ళు సిబ్బంది పెట్టే టెన్షన్లకి గుండెపోట్లు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతురు. అలాంటి వాళ్ళకి ప్రమాద బీమా లేదు, జీతాలు తక్కువ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ భారాన్ని పోషించుకోలేకపోతున్నారు. కాబట్టి వివోఏల పట్ల కొంచెం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే మేము అడుగుతున్నాము, వేరే కొత్తగా ఏం అడగట్లేం. కాబట్టి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, నెరవేర్చకపోతే దేనికైనా సిద్ధమని వివోఏల తరపున మేము జిల్లా కమిటీ పోరాడుతున్నాం.